తిరుపతి కల్తీ లడ్డు విషయంలో అయితే సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది. ప్రస్తుతానికైతే ఆ రిపోర్ట్ ద్వారా ఇప్పటికీ రాజకీయాల్లో సంచలనంగా ఉంది ఆ రిపోర్ట్. ప్రస్తుతం అయితే వైసీపీ వాళ్ళు దీని లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్ బేస్ చేసుకుని టీడీపీ వాళ్ళని, చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని తిడుతున్నారు. మరి టీడీపీ ఏమో ఇంకా కల్తీనయ్యి ఉంది దాంట్లో అని ఇప్పటికీ చెప్తున్నారు. మరి దీని గురించి అసలు మనతో మాట్లాడడానికి ప్రముఖ లాయర్ జాడే శ్రావణ్ కుమార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడుతున్నాం. సార్, ఇప్పటికీ రిపోర్ట్ వచ్చింది. అసలు రిపోర్ట్లో ఏముంది? వైసీపీ వాళ్ళేమో రిపోర్ట్లో ఏం లేదు కల్తీనయ్యి అంటున్నారు, టీడీపీ వాళ్ళేమో ఉంది అంటున్నారు. రిపోర్ట్లో ఏముందంటారు అసలు? బేసిక్గా ఇప్పుడు ఈ సిట్ ఇచ్చినటువంటి ఫైండింగ్ ఏదైతే ఉందమ్మా, ఈ సిట్ ఇచ్చినటువంటి ఫైండింగు ఒకటైతే ప్రాథమికంగా తేల్చింది. లడ్డూలో వాడినటువంటి గీలో ఎటువంటి జంతు అవశేషాలు లేవు. పంది కొవ్వు, బీఫ్, ఫిష్ ఆయిల్, పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా ఈ జంతు అవశేషాలు అయితే, జంతు కొవ్వు అయితే వాడలేదు. అంతవరకు మాత్రం సిట్టు ఒక విధంగా నెత్తిన పాలు పోసిందనే చెప్పాలి అందరికీ. సో ఇది ఒక ఆరోపణ, ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి ఒక ఆరోపణ చేసినప్పుడు ఆ ఆరోపణకి బేస్ అనేది ఉండాలి. బేస్ లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక తిరుమల వెంకటేశ్వర స్వామి మీద అతన్ని కూడా రాజకీయాల్లోకి వాడాలి అని, దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి వాడాలని తీసుకొచ్చి చేసినటువంటి ప్రయత్నం అబాస్పాలైపోయింది. ఇప్పుడు చేసినటువంటి ఎలిగేషన్ని బేస్ చేసుకొని పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేసి, ఉపవాస దీక్షలు చేసి, మెట్లు కడిగి సనాతన ధర్మం మీద అటాక్ జరుగుతుంది అని, ఇదే హిందువులకు జరిగితే ఊరుకున్నారు, క్రిస్టియన్లకు జరిగితే ఊరుకుంటారా, ముస్లిమ్స్కి జరిగితే ఊరుకుంటారా అని అసలు కులాల్ని, మతాల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అల్టిమేట్గా ఫైనల్ రిపోర్ట్ ఏమొచ్చింది? సిట్ ఏమని వచ్చింది? సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఏ విధమైనటువంటి కొవ్వు కలవలేదు. కానీ ఈ నెయ్యిలో కొంత యాసిడ్ వాడి, న్యూరిక్ యాసిడ్ వాడారు అనేటువంటి అన్న ప్రాథమికమైన ఆరోపణలు ఉన్నాయి అన్న మాట మాత్రం అయితే చెప్పింది. మీరు రెండు విషయాలు అర్థం చేసుకోవాలి. ఒకటి, కల్తీ జరగటం వేరు, దాంట్లో కొవ్వు అవశేషాలు, జంతుకు అవశేషాలు ఉండటం వేరు. యానిమల్ ఫ్యాటు, పంది కొవ్వు, ఎద్దు కొవ్వు, ఫిష్ ఆయిల్ ఉంటాయి అనేది ఎంత పెద్ద ఆరోపణ. వెజిటబుల్ ఆయిల్ లేకపోతే యాసిడ్ రసాయనాలు కలపటం అనేది ఒక పద్ధతి. సో ఈ రెండు పద్ధతులను చూస్తే సిబిఐ రిపోర్ట్ మాత్రం వెరీ క్లియర్గా ఉంది. యానిమల్ ఫ్యాట్ అనేది అసలు లడ్డూలో కలవలేదు. అంటే ఈ కల్తీ కేసులో, నెయ్యి కేసులో సిబిఐ ఎవరి మీద కేసు ఫైల్ చేసింది? సిబిఐ ఆల్మోస్ట్ ఒక 37 మంది మీద కేసు ఫైల్ చేసింది. అందులో ఒక 2-3 లడ్డూకి నెయ్యి సప్లై చేస్తామన్న కంపెనీసు స్టాండర్డ్స్ ప్రకారం టీటీడీతో కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యి వాళ్ళ స్టాండర్డ్స్ ప్రకారం వాళ్ళ కంపెనీస్ మేనేజ్ చేయలేదు. అంటే వాళ్ళ కంపెనీస్ మేనేజ్ చేయలేదంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను టీటీడీతో లడ్డూకి నెయ్యి సప్లై చేస్తానని నేను అంగీకరించాను. ఒక రోజుకి 1500 కేజీల నెయ్యి సప్లై చేయాలి. 1500 కేజీల నెయ్యి సప్లై చేయాలంటే నేను దానికి తగ్గట్టుగా పాల ప్రొక్యూర్మెంట్ ఉండాలి, నా మిల్క్ ప్రొక్యూర్మెంట్ ఉండాలి, నాకు సెటప్ ఉండాలి. ఇవేమీ స్టాండర్డ్స్ ప్రొసీజర్లో లేవు అని ఈ 37 మంది మీద, ఈ 37 మందిలో గత ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్గా పనిచేసినటువంటి సుబ్బారెడ్డి గారి పిఏ ఒక అతను ఉన్నారు. అండ్ ప్రొక్యూర్మెంట్ టీం అని ఒకటి ఉంది. అంటే ఈ నెయ్యిని తీసుకుని కొనుక్కునేటువంటి ప్రొక్యూర్మెంట్ టీము ఈ ఎవరైతే సప్లయర్స్తో ఉన్నారో వాళ్ళతో కొంత కొల్యూడయ్యి క్వాలిటీ లేని గెయ్యి వచ్చినప్పటికీ కూడా దాన్ని వాళ్ళు ఎలో చేశారని టీటీడీ ఎంప్లాయీస్ మీద కొంతమంది మీద కట్టారు, జూనియర్ అసిస్టెంట్ల మీద కొంతమంది కట్టారు. ఎవరైతే వీళ్ళకి యాసిడ్ సప్లై చేశారో, కెమికల్స్ సప్లై చేశారో వాళ్ళ మీద కొంతమంది కట్టారు. సో ఓవరాల్గా ప్రాముఖ్యమైనటువంటి ఫిగర్స్ అయితే ఎవరూ లేరు. అయితే దీంట్లో పెద్ద స్థాయిలో గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, వైవి సుబ్బారెడ్డి దీని వెనుకున్నాడు, కరుణాకర్ రెడ్డి దీని వెనుకున్నాడు, తిరుమల తిరుపతి బోర్డు మొత్తం దీని వెనకుంది అని చెప్పినటువంటి ఆరోపణలు అయితే మాత్రం ఏది కూడా సిబిఐ ప్రాథమికంగా తమ ఛార్జ్షీట్లో పొందుపరచలేదు. అంటే జగన్ హయాంలో 20 లక్షలకు పైగా లడ్డులు ఇది జరిగింది, కల్తీ జరిగింది అని అన్నారు. నిజమేనా అది? అంటే ఇది ఛార్జ్షీట్లో కూడా లేదు అని చాలామంది అంటున్నారు. ఒక ఆలోచన ఏంటి అంటే, అసలు ఈ రూట్ మొత్తం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 2024 కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 24 జూలై నెలలో, అంటే జూన్ నెల వీళ్ళ ప్రభుత్వం ఎక్కిన తర్వాత జూలై నెలలో వీళ్ళు ఒక పథకం రచించారు. ఎవరు? చంద్రబాబు నాయుడు అండ్ టీం, నారా లోకేష్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి తిరుమలకి ఏదో అన్యాయం చేశాడు, బికాస్ హీ బిలీవ్స్ క్రిస్టియానిటీ. నార్మల్గా జనరల్ జగన్మోహన్ రెడ్డి
మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. జగన్మోహన్ రెడ్డిని బదనాం చేయాలని ఏం చేశారు? తిరుమల వెంకటేశ్వర స్వామికి అయితే కోటాను కోట్ల మంది భక్తులు ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తిరుమలకు అన్యాయం చేశాడు, లడ్డూని అపవిత్రం చేశాడు అని ప్రయత్నం చేసి భక్తులను నమ్మించగలిగితే ఇది జగన్ పార్టీకి, జగన్కి చాలా ఇబ్బంది కలుగుతుంది. హిందువుల మనోభావాలకు ముడిపడినటువంటి అంశం కాబట్టి దీన్ని మనం ఒక రాజకీయం చేద్దామనేటువంటి ఒక కాన్స్పిరసీ థీరీని వీళ్ళు డిజైన్ చేసి ఏం చేశారు? ఒక 2024 జూలైలో వచ్చినటువంటి ఒక గీ ట్యాంకులో నుంచి 4 శాంపిల్స్ డ్రా చేసి ఆ 4 శాంపిల్స్లో నుంచి ఎన్డీడీబీ గుజరాత్కి రిపోర్ట్ పంపిస్తే ఆ రిపోర్ట్లో వచ్చింది ఏంటి అంటే దీంట్లో యానిమల్ ఫ్యాట్ ఉంది, ఫిష్ ఆయిల్ ఉంది, బీఫ్ కంటెంట్స్ ఉన్నాయి అని ఆ రిపోర్టు వచ్చింది అని, ఆ రిపోర్ట్లో మేము చదివి చెప్పాము అని. సో ఒక థియరీ కాన్స్పిరసీ ప్లాన్ చేసేసి పబ్లిక్ వదిలేశారు. ఆ ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ని ఇప్పుడు సిట్ అనాలిసిస్ చేస్తే ఆ రిపోర్ట్ అంతా తప్పు, దేర్ ఆర్ నో సచ్ ఎవర్మెంట్స్ ఫౌండ్ ఇన్ ది ఘీ అని చెప్పేసి ఇప్పుడు సిట్ ఇచ్చిన రిపోర్ట్. సో ఇదంతా కూడా ఒక రాజకీయంగా ఒక వ్యక్తిని, ఒక పార్టీని టార్గెట్ చేయాలి అని చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ వేసినటువంటి డ్రామాలో ఈరోజు ఆ కూటమి ప్రభుత్వమే పడిపోయింది. అంటే ఈ కల్తీ దాంట్లో రాజకీయాలు జరిగాయని మీరు నమ్ముతున్నారు? అబ్సల్యూట్లీ జరిగినాయి అని నమ్ముతున్నాను. ఎందుకు అంటే ఈరోజు సిబిఐ 2019 నుంచి 24 వరకు కల్తీ జరిగిందని చెప్తుంది కదా. కల్తీ జరిగింది, నెయ్యి కల్తీ జరిగింది అని చెప్పడానికి వాళ్ళ దగ్గర ఉన్న ఆధారం ఏంటి చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక హోటల్కి వెళ్ళాం, ఇడ్లీ తింటున్నాం. ఇడ్లీలో మీకు ఏదో రవ్వ తేడా అనిపించింది. వెంటనే ఫుడ్ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేశారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ అక్కడికి వచ్చాడు. మీరు తింటున్న ఇడ్లీని, లోపలికి వెళ్ళి కందిపప్పుని, అక్కడికి వెళ్ళి ఇడ్లీ రవ్వని మొత్తాన్ని టెస్ట్ చేసి శాంపిల్ తీసుకొని ల్యాబొరేటరీకి పంపించారు. ల్యాబొరేటరీలో నుంచి ఎస్ ఇది అడల్టర్డ్ రవ్వ, అడల్టర్డ్ కందిపప్పు, అడల్టర్డ్ దాల్ అని వచ్చింది. సో దెర్ ఇస్ ఎ బేసిస్ ఫర్ రిపోర్ట్. మరి 2019 నుంచి 24 వరకు గీ అడల్టర్డ్ అని చెప్పడానికి వేర్ ఈజ్ గీ అమ్మా, వేర్ ఈజ్ లడ్డు, వాట్ ఈస్ ద బేసిస్? అంటే 24 జూలైలో వచ్చినటువంటి రిపోర్ట్ని బేస్ చేసుకొని 2019, 24 కూడా ఈ గీనే వాడి ఉంటారు. ఎందుకు అంటే ఈ గీని సప్లై చేసే కంపెనీలకి పాలు కొనట్లేదు కాబట్టి దీన్ని ఇలా కనెక్ట్ చేసి ఒక హైపోథెటికల్గా ఒక ఆకాశంలో మేఘాలను చూసి ఇల్లు కట్టినట్టుగా ఒక ఇల్లు కట్టేసేసి భక్తుల మనోభావాలను ఇబ్బంది పెట్టే విధంగా, కోట్ల మంది యొక్క సెంటిమెంట్స్ని దెబ్బతీసే విధంగా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రయత్నం చేస్తారు. అంటే ఇప్పటికీ టీడీపీ నాయకులు కల్తీ జరిగింది అంటున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? నేను ఇప్పుడు మీకు చాలా క్లియర్గా చెప్పా. నేను చెప్పిన దాంట్లో మీకు ఏమన్నా రాష్ట్ర ప్రజల్ని మభ్యపెడుతున్నట్టుగా ఏమన్నా ఉందా? నేను మీతో చెప్పిన విషయాలే రాష్ట్ర ప్రజలకు కూడా చెప్తున్నా, మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్తున్నా. టీడీపీ నాయకులు అంటే అంటారు, ఎందుకు చంద్రబాబు నాయుడు తెలిసి తెలియక ఒక మాట అనేశాడు, తెలిసి తెలియక పవన్ కళ్యాణ్ దాన్ని మొట్లు కడిగేశాడు, తెలిసి తెలియక ప్రాయశ్చిత్త దీక్షలు చేశారు. ఇప్పుడు సిట్టు రిపోర్టు సుప్రీంకోర్టు కింద సిట్టు ఉంది కాబట్టి ఆ రిపోర్ట్ ఇచ్చింది. అదర్వైజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కనుక సిట్టు రిపోర్ట్ ఇస్తే దీంట్లో అందరిని బుక్ చేసేవాళ్ళు. భక్తుల మనోభావాలు తప్పపోతే పోయినాయి, ప్రతి ఒక్కళ్ళని బుక్ చేసి ఈరోజు లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పేటువంటి ప్రయత్నం చేసేవాళ్ళు. ఈరోజు అది సిట్టు సుప్రీంకోర్టు కింద ఉంది కాబట్టి కొద్ది గొప్ప నిజాయితీగా సిట్టు ఫైండింగ్ ఇచ్చింది. ఇప్పుడు ఈ తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు లడ్డూలో కల్తీ జరగలేదు అని చెప్తే నష్టపోయేది అబాస్పాలేది ఎవరు? ఆ పార్టీ నాయకులే. సో కాబట్టి వాళ్ళు ఎందుకు చెప్తారు? లడ్డూలో కల్తీ జరిగిందనే చెప్తారు. ఇంకా అవసరమైతే సిట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇంకో సిట్టు వేసి ఆ సిట్లో కూడా కల్తీ నెయ్యి జరిగింది, దీంట్లో జంతు అవశేషాలు ఉన్నాయని చెప్పే ప్రయత్నం కూడా జరుగుతుంది. రాష్ట్ర ప్రజల్ని, సెంటిమెంటల్ని దెబ్బతీసే ప్రయత్నం చాలా సీరియస్గా జరుగుతుంది. ఇది రాష్ట్ర ప్రజలు ఎవరు నమ్మొద్దు అని మీ ద్వారా నేను రాష్ట్ర ప్రజలను కోరుతున్నాను. ఈ కేసులో మీరు ఇన్వాల్వ్ అయ్యేదన్న పరిస్థితి అంటారు? నాకు ఈరోజు రాత్రి సిట్టు వేసిన ప్రైమరీ ఛార్జ్షీట్ వచ్చింది, అది ఛార్జ్షీట్ వచ్చింది. ఈ ఛార్జ్షీట్ ఎగ్జామిన్ చేసిన తర్వాత వీళ్ళు 2024లో చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనకి బేస్ లేదు. ఎన్డీడీబీ రిపోర్టు బేస్ చేసుకొని నేను చెప్పాను అని చెప్పిన చంద్రబాబు నాయుడు ప్రకటన, ఫాలోవర్డ్ పవన్ కళ్యాణ్ యాక్షన్, ఇవన్నీ కూడా పరిశీలించాం. మా పార్టీ తరఫున తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని అవహేళన చేసినటువంటి వీళ్ళందరూ కూడా చట్టం ముందు నుంచోవాలి. సో మేము ఈ విధమైనటువంటి ప్రకటన చేసి ప్రజల మనోభావాలు దెబ్బతీసి
కులమతాల మధ్య సంఘర్షణ సృష్టించేటువంటి ప్రయత్నం చేసినటువంటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అండ్ వాళ్ళ పార్టీ నాయకులు ఇంక్లూడింగ్ బిఆర్ నాయుడుతో సహా మేము అందరి మీద, ఈవెన్ శ్యామలరావుతో సహా, మాజీ ఈవో శ్యామలరావుతో సహా అందరి మీద కూడా ప్రైవేట్ కంప్లైంట్ వేయిస్తాం. ఖచ్చితంగా వీళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయిస్తాం. కోర్టు ముందు నుంచోబెట్టే ప్రయత్నం అయితే మా పార్టీ నుంచి ఖచ్చితంగా మేము తీసుకుంటాం. ఇది మేము ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది అన్న నమ్మకం అయితే మాకుంది. థ్యాంక్ యూ సార్. సైనింగ్ ఆఫ్ అథా మొహమ్మద్, RTV, విజయవాడ. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store